హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మీరు వాట్సాప్లో చూసే ఉండొచ్చు. ఎవరైనా సరే మీరు ఈ విధంగా చాట్ను ఓపెన్ చేసినప్పుడు చాట్ బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా ఫోటో అయితే సెట్టింగ్ చేసుకుంటారు. ఇది మనకు బై డిఫాల్ట్గా వాట్సాప్లోనే ఒక చిన్న సెట్టింగ్ అయితే ఉంటుంది. కాకపోతే మీరు ఈ విధంగా వాట్సాప్ యొక్క హోమ్ స్క్రీన్లో కూడా ఫోటో ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే హోమ్ స్క్రీన్లో ఫోటో సెట్ చేసుకోవడానికి వాట్సాప్లో ఎటువంటి సెట్టింగ్ లేదు. అయినా సరే మీరు ఈ విధంగా ఫోటో సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ చాట్స్ అన్ని కనిపిస్తాయి. స్టేటస్లోకి వెళ్ళినా, కాల్స్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ఫోటో మీకు ఇదే విధంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ ఫోటో ప్లేస్లో మీ ఫోటో కానీ, మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో, మీ బాయ్ ఫ్రెండ్ ఫోటో, ఎవరి ఫోటో అయినా సరే మీరు ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. చూడడానికి చాలా కూల్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూసినట్టయితే కంపల్సరీగా షాక్ అయిపోతారు. అరే, ఈ విధంగా ఎలా సెట్ చేసుకున్నావు నాకు కూడా చెప్పని చెప్పేసి మీ వెంట అయితే పడతారన్నమాట. సో మీరు కూడా మీ వాట్సాప్ యొక్క హోమ్ స్క్రీన్లో ఈ విధంగా ఫోటో సెట్ చేసుకోవాలి అంటే దానికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు కూడా మీ వాట్సాప్ యొక్క హోమ్ స్క్రీన్లో ఆ విధంగా ఫోటో సెట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నుంచే ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు దేనిపైన ఏం ప్రెస్ చేయకూడదు. ఇందులో మీరు చూసినట్టయితే మనకు సెకండ్ ఆప్షన్లో మోకప్ ఓవర్లే అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. సింపుల్గా దానికి ఎదురుగా మీకు ఒక బటన్ కనిపిస్తుంది. ఆ బటన్ ఈ విధంగా ఎనేబుల్ చేసేయండి. తర్వాత ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఏమైనా చిన్న పర్మిషన్ అడిగినట్టయితే దానికి పర్మిషన్ ఇచ్చేసి ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ అయితే వచ్చేయండి ఫ్రెండ్స్. ఇందులో మీరు చూసినట్టయితే మీకు 2 బాక్సెస్ అయితే కనిపిస్తాయి అనమాట. ఒకటి విధంగా పోర్టల్లో కనిపిస్తుంది, ఒకటి విధంగా వర్టికల్లో కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నిలువులో ఉంది కదా, దాన్ని విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఆటోమేటిక్గా మనల్ని గ్యాలరీలోకి తీసుకెళ్తుంది. మీ గ్యాలరీ నుంచి మీకు నచ్చిన ఫోటోని దేనైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఈ విధంగా యాక్యుపసీ అడుగుతుంది, ఎంత కనిపించాలి అని చెప్పేసి. నేనైతే ఈ విధంగా ఫుల్ చేసేసాను. సో ఇంతే ఫ్రెండ్స్, మీరు ఈ అప్లికేషన్లో చేయాల్సింది ఏం లేదు. సింపుల్గా అప్లికేషన్ క్లోజ్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మీ మొబైల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ఫోటో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తూనే ఉంటుంది. నేను మీ స్టార్టింగ్లో వాట్సాప్లో చూపించాను కదా, ఇప్పుడు మనం వాట్సాప్లోకి వెళ్ళినా సరే బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా ఫోటో కనిపిస్తుంది అనమాట. మీరు ఏదైనా చాట్ ఓపెన్ చేసినా సరే అందులో కూడా మీకు ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో ఇదే ఫోటో కనిపిస్తూ ఉంటుంది. మొత్తం ఓవరాల్గా మీరు వాట్సాప్ హోమ్ స్క్రీన్లోనే కాదు, ఎక్కడైనా సరే ఫోటో మీకు ఈ విధంగా కనిపిస్తూనే ఉంటుంది. మనం ఎప్పుడైనా వాల్పేపర్ సెట్ చేసుకున్నట్టయితే ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేయగానే అది మనకు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది కదా. సో ఇప్పుడు మనం సెట్టింగ్ చేసుకున్న ఈ అప్లికేషన్ ద్వారా ఏంటంటే ఈ ఫోటో మీకు ఎక్కడికి వెళ్ళదు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు బ్యాక్గ్రౌండ్లో ఈ ఫోటో కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో మీరు కూడా మీ వాట్సాప్ హోమ్ స్క్రీన్లోనే కాకుండా ఓవరాల్గా మీ మొబైల్ యొక్క స్క్రీన్లో ఈ విధంగా ఒక ఫోటో సెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మీరు కూడా ఈ విధంగా ఫోటో సెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఒకవేళ మీకు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే మీ ప్లే స్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఈ అప్లికేషన్ మీరు సెర్చ్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై.